హాయ్, దిస్ ఈస్ నరేందర్ ఫ్రమ్ వేదిక్ కాలేజ్. ఈ వీడియోలో మనం సిఏ ఫుల్ కోర్స్ డీటెయిల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ సిఏ చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి? స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే చాలు. ఆ ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి అని అంటే సిఈసి, ఎంఈసి తీసుకున్న వాళ్ళకు మెయిన్ స్ట్రీమ్ ఏంటి అంటే సిఏ. బట్ సిఏ ఓన్లీ సిఈసి, ఎంఈసి వాళ్ళు చేయాలంటే కాదు, ఏ గ్రూప్ వాళ్ళైనా చేయొచ్చు, ఎనీ అదర్ గ్రూప్ కూడా చేయొచ్చు. ఇప్పుడు సిఏలో మనం లెవెల్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. మొత్తం టోటల్గా 3 లెవెల్స్ ఉంటాయండి సిఏలో. ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి ఫౌండేషన్, సెకండ్ లెవెల్ ఇంటర్మీడియట్, థర్డ్ లెవెల్ వచ్చేసరికి ఫైనల్. ఇప్పుడు ప్రతి లెవెల్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం మనం. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ ఫౌండేషన్. దాంట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఈచ్ సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్ ఉంటాయి, అండ్ పాస్ అవ్వాలంటే ఈచ్ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ రావాలి, అగ్రిగేట్ టోటల్ మన గ్రూప్ మొత్తం పాస్ అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలి మాట్లాడుకుందాం. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి అకౌంట్స్, సెకండ్ లా, థర్డ్ ఎకనామిక్స్, ఫోర్త్ మ్యాథ్స్ అండ్ స్టాట్స్. ఈచ్ సబ్జెక్ట్ క్యారీస్ 100 మార్క్స్. టోటల్గా మనం చూసుకుంటే సిఏ ఫౌండేషన్లో 400 మార్క్స్ ఉంటాయి. నువ్వు ఈచ్ సబ్జెక్ట్లో పాస్ అవ్వాలంటే 40 రావాలి ఈచ్ సబ్జెక్ట్లో. అలాగే నువ్వు ఫౌండేషన్ మొత్తం క్లియర్ చేయాలంటే 50% ఆఫ్ టోటల్ మార్క్స్ రావాలి. అంటే మినిమం 200 మార్క్స్ నువ్వు స్కోర్ చేయగలిగితే నువ్వు సిఏ ఫౌండేషన్ పాస్ అయినట్టు. అలాగే ఈ సబ్జెక్ట్లో 40 రావాలి. ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఒకటి. సబ్జెక్ట్స్ మార్క్స్ నీకెన్ని వచ్చినాయి, కేస్ 1 ఇది, ఒక కేస్ 2 మార్క్స్ అప్టైండ్ తీసుకుంటే కేస్ 1లో తీసుకుందాం మనం. అకౌంట్స్, లా, ఎకనామిక్స్, మ్యాథ్స్ అండ్ స్టాట్స్లో నీకు ఎవ్రీ సబ్జెక్ట్లో 40 మార్క్స్ వచ్చినాయి. టోటల్గా నీకు ఎన్ని వచ్చినాయి, 160 వచ్చినాయి. నువ్వు ఈచ్ సబ్జెక్ట్ పాస్ అంటే ఈచ్ సబ్జెక్ట్ పాస్. బట్ అగ్రిగేట్ మనం ఏమనుకున్నాం, 50% ఆఫ్ టోటల్ మార్క్స్ అంటే ఎంత రావాలి, మినిమం 200 రావాలి, అంటే ఫెయిల్. ఇప్పుడు కేస్ 2 తీసుకున్నాం. అకౌంట్స్లో 60 వచ్చాయి, లాలో 50, ఎకనామిక్స్ 60, మ్యాథ్స్ 50. ఈచ్ సబ్జెక్ట్లో 40 వచ్చినాయి అంటే ఏంటి, ఈచ్ సబ్జెక్ట్ పాస్ అయినట్టు. అగ్రిగేట్గా ఎన్ని రావాలి మనకి, మినిమం 200 మార్క్స్ రావాలి. మనకి ఎంత అయింది, మోర్ దెన్ 200 వచ్చినాయి అంటే పాస్. ఇది ఫౌండేషన్. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సిఏ ఫౌండేషన్లో? ఎగ్జామ్ ప్యాటర్న్ అకౌంట్స్ అండ్ లా వచ్చేసరికి డిస్క్రిప్టివ్ రాయాలి, ఆన్సర్స్ రాయాలి. అదే ఎకనామిక్స్ మ్యాథ్స్ తీసుకుంటే ఎంసీక్యూస్ ఉంటాయి. ఇది టోటల్గా ఇన్ డీటెయిల్గా సిఏ ఫౌండేషన్ టోటల్గా. ఇప్పుడు సెకండ్ లెవెల్ సిఏ ఇంటర్ తీసుకుందాం మనం. టోటల్ సబ్జెక్ట్స్ 6 ఉంటాయి, కానీ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. ఇప్పుడు చూద్దాం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. గ్రూప్ 2లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, గ్రూప్ 2లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ ఎన్ని మార్క్స్ ఉంటాయి, పాస్ అవ్వాలంటే ఈచ్ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ రావాలి, టోటల్గా గ్రూప్ మొత్తం పాస్ అవ్వాలంటే అగ్రిగేట్ ఎన్ని రావాలో చూసుకుందాం మనం. ఇప్పుడు అకౌంట్స్ వచ్చేసరికి గ్రూప్ 1లో సబ్జెక్ట్ వచ్చేసరికి అకౌంట్స్, లా, డిటి అండ్ ఐడిటి. ఈచ్ సబ్జెక్ట్ క్యారీస్ 100 మార్క్స్. నువ్వు ఈచ్ సబ్జెక్ట్లో పాస్ అవ్వాలంటే ఈచ్ సబ్జెక్ట్లో 40 రావాలి. బట్ అగ్రిగేట్ గ్రూప్ మొత్తం పాస్ అవ్వాలంటే 50% ఆఫ్ టోటల్ మార్క్స్ రావాలి. అంటే టోటల్లో 300లో 150 రావాలి మినిమం పాస్ అవ్వాలంటే. ఇప్పుడు గ్రూప్ 2 తీసుకుందాం. ఆ గ్రూప్ 2లో సబ్జెక్ట్స్ కాస్టింగ్, ఆడిటింగ్, ఎఫ్ఎం అండ్ ఎస్ఎం. ఈచ్ సబ్జెక్ట్ క్యారీస్ 100 మార్క్స్. ఈచ్ సబ్జెక్ట్లో నువ్వు పాస్ అవ్వాలంటే 40 మినిమం రావాలి. నువ్వు గ్రూప్ మొత్తం పాస్ అవ్వాలంటే 50% ఆఫ్ టోటల్ అంటే మినిమం 150 మార్క్స్ రావాలి పాస్ అవ్వాలంటే. ఇప్పుడు ఇంకోటి, ఎవరైనా స్టూడెంట్స్ బోత్ గ్రూప్స్ రాయాలనుకున్న వాళ్ళకి సినారియో వేరే ఉంటుంది. ఆ సినారియో గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు సబ్జెక్ట్స్ అకౌంట్స్, లా, డిటి, ఐడిటి, కాస్టింగ్, ఆడిటింగ్, ఎఫ్ఎం అండ్ ఎస్ఎం. ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసరికి 100 మార్క్స్ ఉంటుంది. టోటల్గా బోత్ గ్రూప్స్ కలిపి 600 మార్క్స్ ఉంటాయి. నువ్వు ఈచ్ సబ్జెక్ట్లో పాస్ అవ్వాలంటే ఈచ్ సబ్జెక్ట్లో 40 మార్క్స్ మినిమం రావాలి. నువ్వు బోత్ గ్రూప్స్ ఎట్ ఏ టైం పాస్ అవ్వాలంటే మినిమం మార్క్స్ వచ్చేసరికి 50% ఆఫ్ టోటల్ మార్క్స్ అంటే మినిమం 300 మార్క్స్ రావాలి. ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు ఒకటిసారి రాసిండు స్టూడెంట్. అకౌంట్స్, లా, డిటి, ఐడిటి గ్రూప్ 1లో, ఆడిట్, కాస్టింగ్, ఎఫ్ఎం అండ్ ఎస్ఎం గ్రూప్ 2లో రాసిండు. సినారియో వల్ల కేస్ 1లో స్టూడెంట్కి అకౌంట్స్లో గ్రూప్ 1లో అకౌంట్స్ 40, లా 50, డిటి, ఐడిటి 40, టోటల్గా వచ్చేసరికి 130 స్కోర్ అయింది. గ్రూప్ 2లో ఈచ్ సబ్జెక్ట్లో 60 మార్క్స్ వచ్చినాయి అంటే టోటల్ ఎంత, 180 వచ్చినాయి. ఇప్పుడు మార్క్స్ అగ్రిగేట్ వచ్చేసరికి ఎట్లా తీసుకోవాలంటే బోత్ గ్రూప్స్ కలిపి తీసుకోవాలి. బోత్ గ్రూప్స్ కలిపి అంటే ఎన్ని వచ్చినాయి, ఇక్కడ 180, ఇక్కడ 130, టోటల్గా 310. బోత్ గ్రూప్స్ రాసినప్పుడు ఎన్ని రావాలి అగ్రిగేట్ మనకు, 300 మార్క్స్ రావాలి. ఈ సబ్జెక్ట్లో 40 రావాలి. ఇక్కడ కేస్ 1లో ఈ సబ్జెక్ట్లో 40 వచ్చే స్టూడెంట్కి
అగ్రిగేట్ తీసుకుంటే 300 క్రాస్ అయ్యాయి, అంటే బోత్ గ్రూప్స్ పాస్ అయినట్టు. నెక్స్ట్ కేస్ 2 తీసుకుందాం. గ్రూప్ 1లో అకౌంట్స్ 30, 39, లా 50, డిటి ఐడిటి 40, టోటల్గా 129 వచ్చినాయి. అదే గ్రూప్ 2 తీసుకుందాం. 60, 60, 60, టోటల్ ఎంత 180. అగ్రిగేట్ మరి బోత్ గ్రూప్ రాసినప్పుడు అగ్రిగేట్ ఏంటిది మనకు గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 కలిపితే, గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 కలిపితే 309 వచ్చినాయి. అగ్రిగేట్ పాస్ అయినా 300 కంటే వచ్చినాయి, బట్ ఒక సబ్జెక్ట్లో ఏం కావాలి, ఈ సబ్జెక్ట్లో ఏం కావాలి మనకు 40 రావాలి, కానీ ఇక్కడ ఒక సబ్జెక్ట్లో 39 వచ్చినాయి. కాబట్టి గ్రూప్ 1 ఫెయిల్ అయ్యిండు. గ్రూప్ 2 ఏం కావాలి, ఈ సబ్జెక్ట్ 40 రావాలి, అగ్రిగేట్ దాటాలి, 150 దాటినాయి, కాబట్టి గ్రూప్ 2 పాస్. ఇదనమాట సినారియో. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఆల్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి 30 మార్క్స్ ఎంసీక్యూస్ ఉంటాయి, 70 మార్క్స్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఇప్పుడు లెవెల్ 1, లెవెల్ 2 రెండు కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి ఫర్దర్గా ఏం చేయాలి, ఇప్పుడు స్టూడెంట్ ఫర్దర్గా ఏముంటుంది, 2 years ఆర్టికల్షిప్ ట్రైనింగ్ ఉంటుంది, దాంతోపాటు 4 sets ఆఫ్ సెల్ఫ్ పేస్డ్ మాడ్యూల్స్ ఉంటాయి, ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది అనమాట. ఇది రాస్తే కానీ ఈ 2 ఆర్టికల్స్తో పాటు సెల్ఫ్ పేస్డ్ మాడ్యూల్స్ పాస్ అవుతే సిఏ ఫైనల్కి ఎలిజిబిలిటీ వస్తుంది, 3rd లెవెల్కి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇప్పుడు సిఏ ఫైనల్ ఇన్ డీటెయిల్గా సిఏ ఫైనల్ గురించి తెలుసుకుందాం మనం. టోటల్గా 6 సబ్జెక్ట్స్ ఉంటాయి, మళ్ళీ 2 గ్రూప్స్ డివైడ్ అయిన అనమాట. సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో తీసుకుంటే, సబ్జెక్ట్ గ్రూప్ 1లో ఎఫ్ఆర్, ఆడిట్, ఎస్ఎఫ్ఎం ఉంటుంది. మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్లో 100 మార్క్స్ ఉంటాయి, టోటల్గా గ్రూప్ వచ్చేసరికి 300 మార్క్స్. పాస్ అవ్వాలి ఈచ్ గ్రూప్లో అంటే ఈచ్ సబ్జెక్ట్లో 40 రావాలి, ఈచ్ గ్రూప్ పాస్ అవ్వాలంటే 50% ఆఫ్ టోటల్ మార్క్స్ అంటే 150 రావాలి పాస్ అవ్వడానికి. సేమ్ అలానే గ్రూప్ 2లో డిటి, ఐడిటి, ఐబిఎస్ మల్టీ కేస్ సినారియో సబ్జెక్ట్ ఒకటి. ఈచ్ సబ్జెక్ట్లో 100 మార్క్స్ ఉంటాయి, టోటల్గా 300 మార్క్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్ నువ్వు పాస్ అవ్వాలంటే 40 మార్క్స్ రావాలి, ఈ సబ్జెక్ట్లో గ్రూప్ మొత్తం పాస్ అవ్వాలంటే 50% ఆఫ్ టోటల్ మార్క్స్ రావాలి, అంటే మినిమం 150 రావాలి. ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్ బోత్ గ్రూప్స్ ఒకటేసారి రాద్దాం అనుకుంటున్నాడు, తనకు సినారియో ఎట్లుంటుంది తీసుకుందాం. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండు ఒకటేసారి రాశాను. ఎన్ని మార్క్స్ వచ్చినాయి, టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఈచ్ సబ్జెక్ట్లో 100 మార్క్స్ ఉంటాయి, గ్రూప్ 1లో 300 టోటల్, గ్రూప్ 2లో 300 టోటల్, మొత్తం అగ్రిగేట్గా 600 మార్క్స్ ఉంటాయి బోత్ గ్రూప్స్ కలుపుకుంటే. ఈ సబ్జెక్ట్లో పాస్ అవ్వాలంటే 40, 40, 40, 40, 40, 40 రావాలి. అగ్రిగేట్గా బోత్ గ్రూప్స్ ఒకటేసారి పాస్ అవ్వాలంటే 50% టోటల్ ఆఫ్ 50% ఆఫ్ టోటల్ మార్క్స్ రావాలి, అంటే 600లో 50% రావాలి, అంటే ఎంత 300 మార్క్స్ రావాలి బోత్ గ్రూప్స్ పాస్ అవ్వాలంటే. ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం ఇప్పుడు ఒకటి సబ్జెక్ట్ గ్రూప్ వైజ్ తీసుకున్నాం. ఆ గ్రూప్ 1లో ఎఫ్ఆర్, ఆడిట్, ఎస్ఎఫ్ఎం ఎన్ని వచ్చినాయి స్టూడెంట్కి 40, 40, 40 వచ్చినాయి, అంటే టోటల్గా 120 వచ్చినాయి. గ్రూప్ 2 రాసింది కదా డిటి, ఐడిటి, ఐబిఎస్ అందులో ఎన్ని వచ్చినాయి 60, 60, 60, టోటల్ ఎన్ని వచ్చినాయి 180 వచ్చినాయి. ఇప్పుడు అగ్రిగేట్ ఎట్లా బోత్ గ్రూప్ రాసిన స్టూడెంట్కి గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 మార్క్స్ కలిపితే అగ్రిగేట్ అంటాం మనం. కాబట్టి గ్రూప్ 2లో 180, గ్రూప్ 1లో 120. ఈ సబ్జెక్ట్ 40 అయిపోయింది, దాటిందా దాటింది, మినిమం 40 వచ్చిందా వచ్చింది. అగ్రిగేట్ ఎంత రావాలి మనకు మినిమం 300 రావాలి, వచ్చిందా వచ్చింది, కాబట్టి బోత్ గ్రూప్ పాస్ అయ్యాడు స్టూడెంట్. కేస్ 2 తీసుకుందాం. కేస్ 2 ఏంటి, స్టూడెంట్ ఎఫ్ఆర్లో 39, ఆడిట్లో 40, ఎస్ఎఫ్ఎంలో 40, టోటల్ ఎన్ని వచ్చినాయి 119 వచ్చినాయి. డిటీలో 60, ఐడిటీలో 60, ఐబిఎస్లో 60, టోటల్ ఎంత 180. మనకి అగ్రిగేట్ అంటే ఎట్లా బోత్ గ్రూప్ రాసిన స్టూడెంట్కి గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 కలిపి ఎంత 180 ప్లస్ 119, 299. అగ్రిగేట్ క్రాస్ అవ్వలేదు, ప్లస్ ఈ సబ్జెక్ట్లో 40 వచ్చినా గ్రూప్ 2లో వచ్చినాయి, ఈ సబ్జెక్ట్లో 40, బట్ గ్రూప్ 1లో ఒక సబ్జెక్ట్లో 39, కాబట్టి గ్రూప్ 1 ఫెయిల్ అయ్యిండు, గ్రూప్ 2 పాస్ అయ్యిండు. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకున్నాం. ఎగ్జామ్ ప్యాటర్న్ సిఏ ఫైనల్. ఆ గ్రూప్ 1లో అన్ని సబ్జెక్ట్స్ 30 మార్క్స్ ఎంసీక్యూస్, 70 మార్క్స్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. అదే గ్రూప్ 2 వచ్చేసరికి డిటి, ఐడిటి మాత్రం 30 మార్క్స్ ఎంసీక్యూస్ ఉంటాయి, 70 మార్క్స్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఐబిఎస్ 40 మార్క్స్ ఎంసీక్యూస్, 60 మార్క్స్ ఇది కంప్లీట్ కోర్స్ స్ట్రక్చర్ అండి. మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్.